లాస్ట్ వీడియోలో మ్యాట్రిసెస్ యొక్క ఇంట్రొడక్షన్ వీడియోని చూసాము. అంటే ర్యాంక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మీకు తెలిసింది, ఐడియా అయితే వచ్చింది. సో ఇవాల్టి వీడియోలో మనం ఫస్ట్ టాపిక్, మెయిన్ టాపిక్ ఎకిలాన్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎకిలాన్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది మనం ర్యాంక్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని కనుక్కోవడానికి వాడతామన్నమాట. మీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, ఆ మ్యాట్రిక్స్లో అప్లై ఎకిలాన్ ఫార్మ్ అండ్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని క్లియర్గా ఇస్తారు క్వశ్చన్లో. ఇది 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చను, అలాగే ఇది 5 మార్క్స్కి కూడా అడగొచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ ఎకిలాన్ ఫామ్ అంటే ఏంటి అంటే, మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ని బట్టి ఫస్ట్ స్టెప్లో రోస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. ఈ మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మీరు ఒక మ్యాట్రిక్స్ తీసుకున్న వెంటనే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇప్పుడు ఈ రో తీసుకున్నారు, ఇది లాస్ట్ ఎలిమెంట్, దీనికి ముందు 0 ఉండాలి. ఇప్పుడు ఇది సెకండ్ రో కాబట్టి సెకండ్ ఎలిమెంట్కి ముందు 0 ఉండాలి. ఇది థర్డ్ రో కాబట్టి థర్డ్ ఎలిమెంట్కి ముందు 0s ఉండాలి. ఓకే, ఏ రో అయితే ఆ రోని బట్టి యూ నీడ్ టు కీప్ ది 0s అనమాట. దిస్ ఈస్ ది సెకండ్ రో, దిస్ ఈస్ ది థర్డ్ రో. కాబట్టి ఈజీగా చెప్తున్నాను, స్లోగా. సెకండ్ రో కాబట్టి 2 ఎలిమెంట్లకు ముందు ఒక సర్కిల్ పెట్టుకోండి ఇచ్చిన ఎలిమెంట్ని బట్టి క్వశ్చన్లో. ఓకే, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్కి ముందు 2 డిజిట్స్ 0 పెట్టేసుకుంటారు. ఓకే, ఇలా 0s పెట్టుకున్న తర్వాత ముందుగా ఏం చేయాలి, ముందుగా ఈ ఎలిమెంట్స్ని 0s చేయాలి. ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్స్ని 0 చేశాక నెక్స్ట్ ఈ ఎలిమెంట్, ముందు ఈ రో చేస్తారు, తర్వాత ఈ రో చేస్తారు. ఓకే, ఎలా చేస్తారు అంటే ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. అంటే ఇలా ఉన్న ఈ రోని మీరు చేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ముందు యూజింగ్ R1 రో 1 ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత యూజింగ్ రో 2 ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేసి చేస్తారనమాట. ఎలా చేస్తారు అంటే, సపోజ్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది 3x3 మ్యాట్రిక్సే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3 1 4 0 5 8 -3 4 and 4 ఇలా ఇచ్చారు. సో మ్యాట్రిక్స్ ఇచ్చిన వెంటనే ఏది రో 1 ఏది రో 2 అని మీరు చెప్పొచ్చు. దిస్ ఈజ్ ది రో 1, ఇది రో 2, ఇది రో 3. ఓకే, ఏ ప్లేసెస్ 0 చేయాలి, ఈ ప్లేస్లో, ఈ ప్లేస్లో, ఈ ప్లేస్లో 0s చేయాలి. ఈ ప్లేస్ 0 చేయడానికి నువ్వు వాడే రో ట్రాన్స్ఫర్మేషన్స్ని ఏ విధంగా వాడాలి అనేది చూసుకోవాలి. సో ఈ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే రో ట్రాన్స్ఫర్మేషన్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తారు, ముందుగా రో 2లో ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని 0 చేయాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ పొజిషన్లో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మీరు ఇంకా ఈ రో ట్రాన్స్ఫర్మేషన్ని చేయవసరంలా, డైరెక్ట్ R3ని మారిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రో 3లో ఈ ప్లేస్ చూడండి, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్లేస్. ఆ ప్లేస్ మార్చాలి అంటే యూజింగ్ R1 చేయాలి ఫస్ట్.
యూజింగ్ R1 చేశారంటే ఎలా చేస్తారు? R3 ప్లస్ R1 చేసుకోండి. -3 + 3 ఎంత? 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ R3 గివ్స్ R3 ప్లస్ R1 అంటే R3 ప్లస్ R1 చేస్తే ఆ ప్లేస్లో 0 వస్తుంది. అప్పుడు ఇంకా మీకు మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3 1 4 0 5 8 0. అలాగే ఈ మొత్తం రోకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. R3 ప్లస్ R1 ఎంత? 5. R3 ప్లస్ R1 ఎంత? 8. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు యూజింగ్ R2 ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయాలి ఇక్కడ. అంటే R3 గివ్స్ ఈ ప్లేస్ 0 చేయాలి. ఏ ప్లేస్? ఈ ప్లేస్ 0 చేయాలి. ఆ ప్లేస్ 0 చేయాలి బై యూజింగ్ R2 ట్రాన్స్ఫర్మేషన్. అంటే దీన్ని కంపేర్ చేయాలి. R2ని R3ని కంపేర్ చేయాలి. ఇప్పుడు R3 చూడండి, ఈ ప్లేస్ 0 అవ్వాలి అంటే ఇది మైనస్ ఇది చేయొచ్చు కదా. R3 గివ్స్ R3 మైనస్ R2. అప్పుడు ఏమవుతుంది? 3 1 4 0 5 8 0 5 మైనస్ 5 0 8 మైనస్ 8 0. ఇక్కడ కూడా 0 మైనస్ 0 0. సో ఇక్కడ మీరు ఇందాక గమనించినట్లయితే ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎకెలాన్ ఫార్మ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇది 0 అయిపోయింది, రో 3. ఇంకా మిగిలింది ఏంటి? రో 2 రో 1. ర్యాంక్ ఎంత అవుతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ 0 అవ్వని రోస్ ఎన్ని? 2. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. ఇలా మనం ఎకెలాన్ ఫామ్ని యూజ్ చేసి ర్యాంక్ని డిటర్మైన్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీని యొక్క ర్యాంక్ కనుక్కోవాలి బై యూజింగ్ రో ఎకెలాన్ ఫామ్. సో నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎనీ నాన్ జీరో రో ఈజ్ యూనిటీ అన్నమాట. ఇదంతా అవసరం లేదు మనకి. అంటే నాన్ జీరో అవ్వని ఎలిమెంట్ ఏదైనా నాన్ జీరో రోలో ఉంటే అది యూనిటీ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ రోలో ఇక్కడ లాస్ట్లో మీకు నాన్ జీరో ఎలిమెంట్ ఇక్కడ 2 0 2 0 ఉందనుకోండి, ఇవి రెండు నాన్ జీరోనే. సో ఇక్కడ మనం R2/2 చేయొచ్చు, R1/2 చేయొచ్చు. అలా చేసిన 1 1 0 0 అవుతుంది. కాబట్టి యూనిటీ అన్నాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ది నాన్ జీరో ఎలిమెంట్ ఇంక్రీజెస్ విత్ రో నెంబర్. రో నెంబర్ పెరిగే కొద్దీ ఆ రోలో ఉన్న ఆ ఎలిమెంట్కి ముందు జీరోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని కింద రాసుకుందాం. 1 2 -1 2 2 2 -1 1 -1 -1 1 -1 2 1 -1 2. ఇది 4/4 మ్యాట్రిక్స్ అన్నమాట. సో మీరు ఇచ్చిన వెంటనే క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ముందు జీరోస్ పెట్టేసుకోవాలి. కానీ జీరోస్ ఎలా పెట్టుకోవాలి? ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి ముందు 0 పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఎలిమెంట్ లేదు, సో వదిలేయాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, సెకండ్ ఎలిమెంట్కి ముందు ఎలిమెంట్ దగ్గర రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే మీరు అక్కడ 0 తెప్పియాలి. సో ఇది రౌండ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రో 3లో థర్డ్ ఎలిమెంట్ ఇది, ఈ రోలో థర్డ్ ఎలిమెంట్ ఇది, కాబట్టి దాని ముందు ఎలిమెంట్స్ 2 జీరోస్ పెట్టేసుకోవాలి.
నెక్స్ట్ R4 అనుకోండి, 4th ఎలిమెంట్ ఇది కాబట్టి ఈ 3 జీరోస్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలా, ఈ ప్లేస్లో జీరోస్ తెప్పియాలి, నెక్స్ట్ ఈ ప్లేస్లో జీరోస్ తెప్పియాలి, ఆ నెక్స్ట్ ఈ ప్లేస్లో జీరోస్ తెప్పియాలి. సో ఫస్ట్ అంటే మీరేం చేయాలి, 3 అట్ ఏ టైం చేస్తారు బై యూజింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్, R2 ట్రాన్స్ఫర్మేషన్ అండ్ R3 ట్రాన్స్ఫర్మేషన్. సో ఫస్ట్ యూజింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్, R1 ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి R2ని మార్చాలి, R3ని మార్చాలి, R4ని మార్చాలి విత్ రెస్పెక్ట్ టు R1, R1, R1. ఇక్కడ సేమ్ R2కి, R3కి, R4కి ఈ రెండింటికి మధ్య రిలేషన్ రాయాలి. ఆ రిలేషన్ రాస్తే ఆ ప్లేస్లో 0 రావాలి. ఓకే, ఇప్పుడు R2 ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 - 2 చేస్తే 0 వస్తుంది ఇక్కడ. ఓకే, సో అంటే R2 - 2 R1గా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఈ మొత్తం రోకి అప్లై చేస్తాం. నెక్స్ట్ R3 ఎంత ఉంది, ఇక్కడ -1 ఉంది, -1 + 1 ఎంత 0 కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, R3 + R1గా రాసుకోవచ్చు. R4 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2, 1కి మధ్య రిలేషన్ రాయాలి. మీరు ఇక్కడ ఒక రిలేషన్ రాయాలి, అప్పుడు ఈ టోటల్ వాల్యూ 0 అవ్వాలి. ఏమవుతుంది, 2 - 2 × 1 అంటే -2 R1. ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్లు అంటే యూజింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్ చేసిన ఈ 3 కూడా ఈ మ్యాట్రిక్స్ ఈ 3 రోలకి అప్లై చేసి ఒక కొత్త మ్యాట్రిక్స్ని మనం రాసుకోవాలి. ఓకే, ఒక న్యూ మ్యాట్రిక్స్ని రాసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ని చాలా స్లోగా చేస్తున్నాను. R2 అంటే R2 - 2 R1. సో ముందుగా ఫస్ట్ రో అంతే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సెకండ్ రో R2 - 2 R1 అంటే 0 వస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ చూడండి, 2 - 2 × 2 ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 2 ఉంది, 2 - 2 × 2, 2 - 2 × 2 అంటే -2. ఆ తర్వాత -1 ఉంది R2 ప్లేస్లో, -1 - 2 × R1 ఎంత ఉంది, -1. టోటల్ వాల్యూ ఎంత, -1 + 2 అంటే 1 కాబట్టి 1 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ R2 ప్లేస్లో ఎంత ఉంది, 1 -2 × R1 ప్లేస్లో ఎంత ఉంది, 2. 1 - 4 ఎంత, -3 కాబట్టి -3. రో 1 రో 2 రాశారు. నెక్స్ట్ రో 3కి R3 + R1, R3 + R1 చేసేసి డైరెక్ట్గా వాల్యూ వేసేయటమే. R3 + R1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ R3 + R1 -1 + 2 1, తర్వాత ఇక్కడ 1 -1 0, -1 + 2 ఎంత, 1. R3 కూడా అయిపోయింది. నెక్స్ట్ R4ని చేంజ్ చేయాలి. R4 ఏంటి, R4 - 2 R1 అనమాట. R4 - 2 R1 అంటే 2 ఇక్కడ చూడండి, 2 - 2 × R1 ఎంత, 1. 2 - 2 ఎంత, 0. నెక్స్ట్ 1 ఉంది R4 ప్లేస్లో, 1 - 2 × R1 ఎంత, 2. 1 - 4 ఎంత, -3. నెక్స్ట్ R4 ఎంత ఉంది, -1 -2 × R1 ఎంత, -1. అప్పుడు -1 + 2 ఎంత, 1. తర్వాత 2 ఉంది, 2 - 2 × R1 ఎంత, 2. 2 - 4, 2 - 4 ఎంత, -2. ఇది మనకి
R1 ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్. ఇంకా మనకి జీరోలు పెట్టాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. ఈ ప్లేస్లు ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్కి ముందు 0 అయిపోయింది, సెకండ్కి ముందు 0 అయిపోయింది, థర్డ్కి ముందు ఈ ఎలిమెంట్కి ముందు 0 ఉండాలి, ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్కి ముందు ఈ 2 జీరోలు అవ్వాలి. ఇంకా ఇవి జీరోస్ చేయాలి. ఓకే, ఇవి కూడా ఉంచేసుకోండి అలాగే, మనం ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు ఇవి చేయాలి. ఇది రో 1, రో 2, రో 3 అండ్ రో 4. ఈసారి ఏంటి, యూజింగ్ R2 ట్రాన్స్ఫర్మేషన్. R2ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ R2, R3, R4 కదా ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు R3, R4 మాత్రమే వస్తాయి. R3, R4 వచ్చే రిలేషన్ కూడా R3, R2, R4, R2 ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, R1, 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 R2, R2, లాస్ట్ వచ్చే టైంకి R3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్య రిలేషన్ రాయాలి. చూడండి, రో 3 ఈ ప్లేస్లో 0 రావాలి. మీరు ఏం చేస్తారో తెలీదు, ఏదైనా చేయొచ్చు. ఈ ప్లేస్లో 0 రావాలి. 1 ఉంది కాబట్టి 2 × 1 2 వస్తుంది. అంటే 2R3. R1 ఎంత ఉంది, 2 ఉంది, మైనస్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి 2R3 విత్ రెస్పెక్ట్ టు R1 చేస్తున్నా నేను ఇక్కడ, అప్పుడు అది తప్పు అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు R2 చేయాలి, ఈ రోతో చేయాలి. ఓకే, అప్పుడు చూడండి, 1కి -2కి మధ్యలో రిలేషన్ తేవాలి. 2R3 అనుకోండి, 2R3 అంటే 2 వస్తుంది. డైరెక్ట్ ఇంకా +R2 వేసేసామనుకోండి, అప్పుడు 0 వస్తుంది. కాబట్టి ఇది అవుతుంది రిలేషన్. నెక్స్ట్ R4కి R2కి రావాలి. ఇక్కడ చూడండి, -3 ఉంది, R4 ఏమో -3 ఉంది, R2 ఏమో -2 ఉంది. సో ఏం చేస్తారు, దీన్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని 3తో మల్టిప్లై చేసి, అంటే ఇది -6 అవుతుంది, ఇది -6 అవుతుంది. 2 × -3 -6, ఇది -6 అవుతుంది. మధ్యలో మైనస్ తగలబెడితే సరిపోతుంది, తగిలిస్తే సరిపోతుంది. ఇప్పుడు R4గా ఏం చేంజ్ చేయాలి మనం, 2R4 ఇక్కడ ప్లస్ కాదు, 2R4 -3R2. ఈ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ని ఈ మొత్తం మ్యాట్రిక్స్కి అప్లై చేయాలి. ఇంటర్మీడియట్లో బాగా అర్థమైపోయి ఉంటే, నేను లేట్గా చెప్తున్నాను, వేరే వీడియోస్ ఏమన్నా చూసుకోండి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి అర్థం అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంత స్లోగా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 2 -1 2 0 -2 1 -3 ఈ రెండు రోస్ ఇప్పుడు మారం, R1 R2 అంతే ఉంటాయి. ఇక్కడ R3 R4ని చేంజ్ చేసుకొని రాసుకోవాలి. ఇప్పుడు చేంజ్ చేయండి, 2 × R3 అంటే 0 ప్లస్ R2 ఎంత 0, కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ 2 × R3, 2 × 1 2 ప్లస్ R2, 2 - 2 0. నెక్స్ట్ 2 × 0 0 ప్లస్ 1 ఎంత 1. నెక్స్ట్ 2 × 1 2 ప్లస్ 2 ప్లస్ 2 × 1 2 -3 -1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 ఎందుకు, 2 × R4 0 -3 × R2 0, కాబట్టి 0.
2 into R4, 2 into -3, -6, -3 into -2, -6 plus 6, 0, 1 ఉంది. 2 into 1, 2, -3 into 1, -1. నెక్స్ట్ ఏముంది? 2 into -2, -4, -4, -3 into -3, -4 plus 9, -4 plus 9 ఎంత? 5. ఇది వచ్చింది. మనకి ఇంకా ఈ పొజిషన్లో 0 రాలేదు కాబట్టి స్టిల్ మీరేం చేయాలి? R3 ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ 0 వచ్చేసింది అనుకోండి, ఈ లాస్ట్ రో అంతా 0 అయిపోతే యూ నీడ్ టు టెల్ దెమ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ విల్ బి ది ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అని చెప్పేసేయాలి. ఇక్కడ మీకు ఇలా రాలేదు కాబట్టి ఇప్పుడు ఏంటి? R3 ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయాలి. యూజింగ్ R3 అంటే మనకు వచ్చి ఈ యొక్క రోని చేంజ్ చేస్తాం. R4కి R3కి మధ్యలో రిలేషన్ రాస్తాం. ఇక్కడ -1 ఉంది, +1 ఉంది, 0 కాబట్టి R4 ప్లస్ R3. అప్పుడు మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఫైనల్ మ్యాట్రిక్స్ 1, 2, -1, 2, 0, -2, 1, -3, 0, 0, 1, -1, 0, 0 plus 0, 0, 0 plus 0, 0, -1 plus 1, 0, 5, -1, 4. ఇది మీకు వచ్చే ఫైనల్ మ్యాట్రిక్స్. ఇంతటితో అయిపోయింది. ఇంతటితో మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా అయిపోయింది. దిస్ ఇస్ ద ఫైనల్ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఏమని రాస్తారు? ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? అన్నీ నాన్ జీరో రోసే కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఇలా రో ఎచెలాన్ ఫామ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకోసారి స్టెప్స్ అన్నీ చూసుకోండి. ఫైనల్ మ్యాట్రిక్స్ ఇది వస్తుంది. ఓకే, చూడండి, జాగ్రత్తగా చూడండి. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విల్ బి ఎంత అవుతుంది? 4 అవుతుంది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ L and M such that rank of the matrix A is 2. A ఇచ్చారు మ్యాట్రిక్స్. సో ఇదేం మ్యాట్రిక్స్? 3/4 మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అని ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్స్ టు 2 అన్నమాట. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని చూసిన వెంటనే ఇది ఫస్ట్ రో, ఇది R1, ఇది R2, ఇది R3. నేను మీకు చెప్పిన వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి. R1 అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ముందు 0 పెట్టుకోవాలి. R2 అంటే సెకండ్ ఎలిమెంట్కి ముందు 0 పెట్టుకోవాలి. R3 అంటే థర్డ్ ఎలిమెంట్కి ముందు 0s పెట్టుకోవాలి. సో ముందు ఈ ప్లేసెస్ని రో ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి 0s చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? యూజింగ్ R1 ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి ఫస్ట్. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది. ఇంకోసారి చూడండి, 1 ఇది 1, -1, 2, 4, 2, 1, -1, 3,
7 minus 1 LM. This is the matrix. Okay, so using R1 అన్న వెంటనే ఇది రో 1, ఇది రో 2, ఇది ఫాస్ట్గా చెప్తున్నాను ఈ ప్రాబ్లము, ఇది రో 3. R1 ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి R2కి R3కి మాత్రమే అప్లై చేస్తాం. ఆ రిలేషన్ R2కి R1కి మధ్యలో ఉంటుంది, R3కి R1కి మధ్యలో ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి. R2 R1, R2 మైనస్ 2R1 చేస్తే ఈ ప్లేస్లో 0 వస్తుంది. 2 మైనస్ 2 0 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, R3 మైనస్ 7R1 చేస్తే ఈ ప్లేస్లో 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేశాక మనకు వచ్చే మ్యాట్రిక్స్ 1 మైనస్ 1 2 4. R2 మైనస్ 2R1 ఈ రో మొత్తానికి అప్లై చేయాలి. 2 మైనస్ 2 0, 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 1 అంటే 1 ప్లస్ 2 3, మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 1 మైనస్ 4 మైనస్ 5. ఆ తర్వాత 3 ఉంది, 3 మైనస్ 2 ఇంటూ 4 3 మైనస్ 8 ఎంత? మైనస్ 5. నెక్స్ట్ 7 మైనస్ 7R1 0, మైనస్ 1 మైనస్ 7 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 1 ప్లస్ 8 మైనస్ 1 ప్లస్ 7 అంటే 6. ఆ తర్వాత L మైనస్ R3 మైనస్ 7R1 కదా, L మైనస్ 14, L మైనస్ 7 ఇంటూ 2 14, M మైనస్ 7 ఇంటూ 4 28. ఇది వచ్చింది. అంటే మీకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి అంటే, ఇంకోసారి రాస్తున్నాను కింద, 1 మైనస్ 1 2 4 0 3 మైనస్ 5 మైనస్ 5 0 6 L మైనస్ 14 M మైనస్ 16 సారీ M మైనస్ 28. నెక్స్ట్ ఏం చేయాలా? ఈ ప్లేస్ 0 అవ్వలేదు, ఈ ప్లేస్ 0 చేయాలి. అంటే యూజింగ్ R2 ట్రాన్స్ఫర్మేషన్ ఈ ప్రాసెస్ అంతా రాయాలి మీరు ఎగ్జామ్లో. యూజింగ్ R2 అప్లై చేస్తే R3కి R2కి మధ్యలో రిలేషన్. R3 అంటే 6 మైనస్ 2 R2. ఓకే, అప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 మైనస్ 1 2 4 0 3 మైనస్ 5 మైనస్ 5 0 మైనస్ 2 ఇంటూ 0 0 6 మైనస్ 2 ఇంటూ 3 0 L మైనస్ 14 R3 ఉంది, మైనస్ 2 ఇంటూ R2 ఎంత ఉంది? మైనస్ 5 అంటే L మైనస్ 14 ప్లస్ 10 అంటే L మైనస్ 4 వస్తుంది. ఇక్కడ M మైనస్ 28 ఉంది, M మైనస్ 28 మైనస్ 2 ఇంటూ R2 ఎంత? మైనస్ 5. ఇక్కడ ఎంత వస్తుంది? M మైనస్ 28 ప్లస్ 10 M మైనస్ 18 వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3. థర్డ్ ఎలిమెంట్కి ముందు 2 జీరోలు ఉన్నాయి, సెకండ్ ఎలిమెంట్కి ముందు 1 జీరో ఉంది, R1కి ముందు జీరోలు ఉన్నాయి. సో అయిపోయింది, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2 అన్నాడు. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్స్ టు 2 అవ్వాలి. అంటే ఈ పైన 2 రోస్ కూడా, ఇవి 2 కూడా నాన్ జీరో రోస్. ఇదేంటి? ఇదంతా 0 అయిపోతుంది, అదంతా 0 అయిపోతుందని అర్థం అన్నమాట. ఈ రో అంతా కూడా 0 అయిపోతుందని అర్థం. దాని నుంచి L మైనస్ 4 ఈక్వల్ టు 0, M మైనస్ 18 ఈక్వల్ టు 0.
దీని నుంచి L=4, M=18. దీస్ ఆర్ ద వాల్యూస్. ఇంకోసారి చూసుకోండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ అన్నమాట. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది వెదర్ ఐ హ్యావ్ టోల్డ్ నైస్లీ ఆర్ నాట్. అంటే ఒకవేళ చిన్నగా చెప్పుంటే నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం స్పీడ్ పెంచుదాం. నార్మల్ ఫామ్ నుంచి ఇదన్నమాట. ఇది రో ఎకెలాన్ ఫామ్. నెక్స్ట్ క్లాస్లో నార్మల్ ఫామ్ చూద్దాము. ఆ నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు ఈ క్వశ్చన్ని చూసుకోండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అదనమాట మ్యాట్రిక్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో నార్మల్ ఫామ్తో వస్తాను.